హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మునగాకు పొడి చేస్తున్నానండి. చాలా హెల్తీ పొడి మాట ఇది. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. ఇది అందరూ తినొచ్చు. బ్లడ్ కూడా పడుతుందండి. చాలా మంచిది మాట. దీనికోసమైతే మనం ప్యాన్ పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక కప్పు పచ్చిశనగపప్పు, ఒక కప్పు అయితే మినప్పప్పు అండి, పొట్టు మినప్పప్పు, ఒక కప్పు ధనియాలు, ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకు పప్పు అయితే లోపల నుంచి బాగా ఫ్రై అవుతుందండి. ఇది ఫ్రై అయిపోయాక ఒక 9, 10 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక్క స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకొని ఇదైతే చల్లారి పెట్టేసుకోవాలి. సాల్ట్ అయినా వేసుకోవచ్చు. మనం అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకండి ఇది. ఒక కప్పు మునగాకు, ఒక గుప్పడు కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయ్యేటప్పటికి ఒక 15 మినిట్స్ పడుతుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ బాగా ఫ్రై అయిపోయాక మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. ముందుగా వేయించుకున్న పప్పులు ఇది కలిపి మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్నప్పుడు కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి పొడి అయితే రెడీ అయిపోతుందండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఈ పొడి వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక స్పూను పప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.